శతమానం భవతి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా ప్రేక్షకులందరికీ చక్కటి ఆశీర్వాదాలతో పాటు ప్రేక్షకుల యొక్క జాతకరీతో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు దేవోపాసకులు శ్రీ కొడకంట్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. ఒక చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సర్వబాధలు తొలగించేటువంటి తల్లి చాముండేశ్వరికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ హిందూ ధర్మములో శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయుల కుటుంబములో కూడా ప్రతి ఒక్కరిని తల్లి చాముండేశ్వరి దీవెనలు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ అనేక ఆశీర్వచనాలు భగవద్బంధువులకు ఇస్తూ కార్యక్రమంలోకి వెళదాం. మొదటి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను కొడుకు నుండి కాల్ చేస్తున్నాను మేడము. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా చెల్లె గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. పేరు చెప్పండి అమ్మా. రవలి. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు జై గురుదత్త, శ్రీ గురుదత్త. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గురుగారు మేము కొరట్ల నుండి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఎవరి గురించి ఏం తెలుసుకుంటారో వారి పేరు చెప్పండి చాలు. గురుగారు మా చెల్లె గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మా చెల్లె పేరు రవలి. ఓకే. గురువు గారు, ఇంతకుముందు మీరు మా చెల్లె కాల్ చేసింది, మీరు చెప్పిన పరిహారాలన్నీ చేసింది. ఓకే. అయితే మీరు ఇంకొకటి సర్పశాపం పూజ దానికి పరిహారం చేయించుకోమని చెప్పిండ్రు. ఓకే. కానీ ఇట్లా ఒకటి ఏంటిదంటే మా చెల్లెకు కొంచెం ఒకటి మొన్న చెవు ఆపరేషన్ చేయించినాము రంధ్రం పడితే. ఓకే. ఇంకొక చెవుకు చెయ్యాలని చెప్పిండు డాక్టరు. ఓకే. అవుతుంది చేపిస్తా అనుకుంటున్నాము. అయితే ఇది ఒకటి మీరు సర్పశాపం ఉన్నారా, మీరు చెప్పిన పరిహారాలు మొత్తం చేపించింది కలిసినప్పుడు సర్పశాపం పూజ చేయించుకోమన్నారు. మరి ఎట్లా, మరి ఏం కదా, మరి ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ అదే సర్పశాపం ఉందని మీరు ఒకటి నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. నీ పేరేంది? నా పేరు శైలజ. ఒకటే అలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నావు. ఇక అసలు విషయము మస్తు రోజులకు కలిసింది. నీ మస్తు రోజులు చల్లగా ఉండా. ఆగు, నేను చెప్పే శ్రద్ధగా విను. ఇప్పుడు నేను అడిగిన దానికే సమాధానం చెప్పు, సరేనా? సరే గురుగారు. ఇప్పుడు నేను ఏం పరిష్కారములు చెప్పినా ఎక్కడ చేయించుకున్నారు? మీరు పరిష్కారం చెప్పింది ఇంటి దగ్గర నందికి గంట కట్టమన్నారు. అది కట్టేసింది చెల్లె. తర్వాత పుట్టకు ఎర్రదారం కట్టి తెల్ల ఆవాలు నల్ల ఆవాలు ఇట్లా కలిపి చల్లుమనని ఎర్రదారం కట్టి రమ్మంటే అదొకటి కట్టొచ్చింది. సరిపోయింది. ఓకే, అక్కడికి మంచి పరిష్కారములు అవి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను? సర్పశాపంకు పరిహారం ఇట్లా పూజ చేయించుకోమన్నారు కానీ ఇక్కడ మాకు ఏం తెలియదు కదా గురువు గారు, మరి ఎట్లా అని. ఆగు, సర్పశాపము ఉండదమ్మా, మీకు సగం సగం మిడిమిడి జ్ఞానం ఉన్నట్టుంది. శాపం అనేది ఎవరికి ఉండదు. సర్పశాంతి ఉంటుంది, లేదా కాలసర్ప దోషము తగిలి ఉంటుంది, లేదా అపసవ్య కాలసర్ప దోషం తగిలి ఉంటుంది జాతక చక్రంలో. అప్పుడు దానికి సంబంధించినటువంటి నవనాగ పూజ అని ఉంటుంది.
మీరు దానికి సర్పశాపం అని కొత్తగా సృష్టిస్తున్నారు. ఇవాళ సృష్టించి మీరు లైవ్లో చెప్తుంటే అందరూ వింటున్నారు, భయపడుతున్నారు. సర్పశాపం ఎవ్వరికి ఉండదు, అర్థమైందా? నవనాగ పూజ మీరు ఉన్నటువంటి నివసించేటువంటి మీ గ్రామములో ఉన్నటువంటి పురోహితుడు కూడా చేసేటువంటి క్రతువు. దీనికి నాకేం తెలియదు ఎక్కడ పోవాలని చెప్పి టెన్షన్ పడవలసిన పని లేదు. అలా చేసుకోండి, సక్సెస్ అవుతారు. సరేనా? గురువు గారు మరి ఇట్లా కొంచెం చెవులు వినవట్లేదు, అదే మన ప్రాబ్లం అని. ఏమి లేదమ్మా, ఏమి లేదు, తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ పరిహారం చేసుకోండి. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఉన్న పేరు రాజమండ్రి సిద్దిపేట నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు వెంకటేష్. ఓకే, నక్షత్రం చెప్పండి, తెలుసా? పూర్వాషాఢ నక్షత్రం, ధనుసు రాశి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారి పాదాలకు నమస్కారం. శివార్పణం. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి. అడగండి తల్లి, ఏం తెలుసుకోవాలి? మా బాబు 2 సంవత్సరాల గురువు గారు బీటెక్ అయిపోయి జాబులు లాస్ట్ రౌండ్ దాకా వస్తాడు, మిస్ అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సిద్దిపేట నుంచి. సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? సిద్దిపేట దగ్గర చిన్నగుండవెల్లి. చిన్నగుండవెల్లి. నేను మీకు మంచి పరిహారం చెప్తాను. 20 రోజులలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? సరే సార్, సరే గురువు మీకు, గారు చెప్పండి. ఇదివరకు చెప్పిండ్రు గురువు గారు, అమ్మా పచ్చమాల ఇవ్వమన్నారు, వేసినాము గురువు గారు. 1 నెల లోపలనే మొత్తము దండ కిందికి జారిపోయింది. మళ్ళీ మీరు ఒక కాలర్కు చెప్పిండ్రు వేరేది వేయమని. చెయ్యక్క గురువు గారు, మళ్ళీ మీరు అడిగినాకనే వేస్తానని అనుకున్నా. సరే, చెప్తాను వినండి. స్ఫటికమాల ఎప్పుడైతే పెరిగిందో ఆ పెరిగినప్పుడు మళ్ళీ పూసలు లెక్క పెట్టుకోవాలి. ఎందు గురించి అంటే ఏదో ఒకటి మిస్టేక్ అయ్యి మనకు దొరకలేదనుకోండి, సంఖ్య తగ్గుతుంది. కాబట్టి 54 పూసలు కానీ 101 కానీ 104 కానీ ఉండే విధంగా చూసుకోండి. మళ్ళీ పెరిగినటువంటి దారము వేరే దారముతోటి జోడించి తప్పనిసరిగా మాలను తయారు చేసి శుక్రవారం రోజు వారి మెడలో వేయొచ్చు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి నక్షత్రము కాబట్టి తప్పనిసరిగా అనేక కళల యందు నైపుణ్యతనిచ్చేటువంటి గొప్ప జన్మరాశిలో జన్మించాడు. కాబట్టి వారికి యోగం అనేది ఆరంభమైంది. మీకు వచ్చే మాసము జూన్ 22వ తేదీ నుండే వీరికి ఒక అద్భుతమైనటువంటి యోగము 12 పుష్కర కాలం వరకు ఉంటుంది, 12 సంవత్సరాలు. కాబట్టి ఆ స్ఫటికమాల వేయండి. అలాగే ఇంకొక పరిహారం చెప్తాను. మీకు దగ్గరలో సిద్దిపేటలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, మంగళవారం రోజు 18 నిమ్మకాయలు దండగా తయారు చేసి నిమ్మకాయకు గంధము బొట్టు పెట్టి అమ్మకు సమర్పించండి. అలా సమర్పించి 1 నిమ్మకాయ ఇంటికి తెచ్చిపెట్టుకోండి, ఉద్యోగం రావాలని. ఎంత మంచి రిజల్ట్ వస్తుందమ్మా, మీరు ఊహించరు. సరేనా? అమ్మవారికి ఇచ్చి ఒక్కటి తెచ్చుకోవాలన్నా గురువు గారు? అవును తల్లి, అవును తల్లి. సరేనా? సరే, ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సరిత అండి, మాది భద్రాచలం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి అండి. బాబు నక్షత్రం చెప్పండి. 25th జూలై 2007. పేరు ఏంటమ్మా? నిఖిల్ కేదారేశ్వర్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నిఖిల్ కేదారేశ్వర్ ఏం చదువుకుంటున్నాడు? ఇంటర్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? ఇప్పుడు బీటెక్ పంపించాలా. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం అండి. భద్రాచలం. హలో, భద్రాచలమా? అవునండి. ఓకే, మీ పేరేంటమ్మా? సరిత అండి. సరిత గారు, మీ కుమారుడు కేదారేశ్వర్ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి. శుభం మంగళం మహతు. మంచి దాంట్లో సీట్ వస్తుంది, ప్రయత్నం చేయండి. అలాగే జాతకుడికి ఏమైనా పరిష్కారములు కావాలన్నా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, అంటే ఇంటర్లో స్టేట్ సెకండ్ వచ్చిండు. ఎంసెట్లో చూస్తేనేమో ఫ్రీ సీట్ రాలేదు. మాకు ఆర్థికంగా బాగా లేని వాళ్ళు, వాటి చదువుకు పెట్టుబడి కావాలా, ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నా కావట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి సబ్జెక్టులు వెళ్ళిపోయాడా? స్టేట్ సెకండ్ వచ్చిందండి, బాగా వచ్చాడు. వావ్, సూపర్. మరి స్టేట్ సెకండ్లో వచ్చినటువంటి వాడు ఎంసెట్లో ఎందుకు వెనుకంజలో పడ్డాడు? అదే అండి, బాగా అవుతాడు, మంచి పేరుంది ఊళ్ళో, కానీ అదృష్టం అనేది కలిసి రాలేదు. అన్న లోపం ఉందా జాతకంలో అడగడానికి ఫోన్ చేసి. ఇంత గొప్ప మాట అమ్మ. స్టేట్ సెకండ్ అంటే మామూలు విషయమా అమ్మ? ఇంత జ్ఞానవంతుడైతే
అంత గొప్ప స్థానంలో వస్తాడు. అలా ఒక్కటేసారి అలా నక్షత్ర మండలానికి వెళ్ళి ఒకటేసారి మళ్ళీ కింద పడిపోయాడు. కారణం ఏమిటి? ఎంసెట్లో ఫ్రీ సీట్. గోత్రం ఏంటమ్మా మీది? చదివించడానికి స్తోమత లేదు, ఏమన్నా ఉపాయం ఉంటుందా అని. గోత్రం ఏంటమ్మా? బృంగఋషి అండి. బృంగఋషి. ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలలో ఏ కాలేజీ మంచిది? అంటే చెన్నైలో డొనేషన్ లేకుండా కాలేజ్ వచ్చింది, సత్ర కాలేజీలో సీటు. ఓకే. అందులో కట్టడానికి డబ్బులు కావాలా, ప్రయత్నం చేస్తాను కానీ అందట్లేదు. డొనేషన్ లేకుండా సీట్ వచ్చిందా? అంటే ఎంసెట్లో ర్యాంకుకి మనకు హైదరాబాద్లో మంచి కాలేజీలు దొరకవు, చెన్నైలో దొరికింది. చేరుద్దామంటే డబ్బులు కొంచెం అంటే మనం అప్పటికితే పుట్టాలి. ఓకే. మీ శ్రీవారు ఏం చేస్తారు? గుమస్తా అండి. ఓకే ఓకే. భగవంతుడు మీకు ఒక దారి చూపించచ్చు, తప్పనిసరిగా చూపిస్తాడమ్మా. ఎందు గురించి అంటే అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి సద్బుద్ధి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి కుమారుడు మంచి స్థానంలో వెళ్తాడు. మీకు సీటు దొరుకుతుంది, మద్రాసులో ఆ కాలేజీలో చదువుతాడు. మీకు డబ్బు పరంగా కూడా ఇబ్బందులు రావు. నేను మీకు మంచి పరిహారం మీరే చేసుకునేది చెప్తాను, సరేనా? ఇంకో తక్కువ ఫీజు కట్టే కాలేజీ అప్లై చేసాం, దాంట్లో వచ్చే ఉపాయం చేయండి. మీరేం టెన్షన్ పడకండి, భగవంతుడు అనేవాడు గొప్పవాడు, మీకు ఒక దారి చూపిస్తాడమ్మా. వాడి కోసం నేను దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదివిన. ఓకే. స్తోత్రంలో మొదటి శ్లోకం చెప్పండి. ఓం యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహినోతి తస్మై తమ్మదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. జ్ఞానం ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. చాలమ్మా. వాస్తవానికి ఒక తల్లి తపన చూడండి. దక్షిణామూర్తి స్తోత్రం చాలా కఠినంగా ఉంటుంది. పదాలు పలకాలంటే అద్భుతంగా చదివారు, ఒక్క అక్షరం కూడా పొల్లుకోకుండా చదివారు. నీ కుమారుడు గొప్ప స్థానంకి వెళ్తాడు, దేశానికి సేవ చేసేంత గొప్పవాడవుతాడు. మీరు చేయవలసింది ఏం లేదు, ఒక చిన్న ప్లేటు తీసుకోండి, ప్లేట్లో బియ్యం పోయండి. తెల్లటి బియ్యము నూకలు లేకుండా చూడండి సాధ్యమైనంత వరకు. పోసిన తర్వాత ఐం అనే అక్షరము మధ్యలో రాయండి. ఐం. ఆ బియ్యంలో పసుపుతోటి రాయండి ఐం అని. ఒక్క అక్షరం ఐం అనేది మధ్యలో రాసి చుట్టూ 12 చిన్న పుష్పాలు, అవి నందివర్ధన పుష్పాలై ఉండాలి. నందివర్ధన పుష్పాలు 12 ఐం అనేటువంటి మంత్రానికి అలా చుట్టు పెట్టి, ఇదే మేధా దక్షిణామూర్తి మీరు చదివినటువంటి స్తోత్రాన్ని చదవండి. వారికి కాలేజీ పరంగా ఫీజు పరంగా తప్పనిసరిగా భగవంతుడు దారి చూపిస్తాడు. మీకు ఖచ్చితంగా మానవుడి రూపములో మాధవుడే వచ్చి మీకు సహాయం చేస్తాడమ్మా. నేనంతా మనస్ఫూర్తిగా చెబుతున్నాను తల్లి, ప్రయత్నం చేయండి. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? భువనగిరి నుంచి మాట్లాడుతున్నా. నా పేరు గీతా మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క కొడుకు మ్యారేజ్ గురించి మేడం. నక్షత్రం చెప్పండి అమ్మా. మూలా నక్షత్రం, ధనుర్రాశి మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మీ పాదాలకు సరళమ్మ పాదాలకు శతపతి శివార్పణం. శివార్పణం. అజలావజుల వెంకటరమణయ్య గురువు గారికి కూడా పాదాభివందనాలు చెప్తున్నాను. గురు అనుగ్రహత. గురువు గారు, మూలా నక్షత్రం, ధనస్సు రాశి. అడగండి, ఏం తెలుసుకుంటారు? ఆ అబ్బాయి వివాహం కోసం గురువు గారు. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి గురువు. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం గురువు గారు, చూస్తున్నాము. కానీ పిల్లలు సెట్ అయితే పిల్లలు నచ్చట్లేదు, పిల్లలు నచ్చట్లేదు గురువు గారు. సరే, మీకు దగ్గరలో ఆలేరు తెలుసు కదా? ఆలేరులో సంతోషమాత దేవాలయం ఉంటుంది, విన్నారా ఎప్పుడన్నా? విన్నాం గురువు గారు. సంతోషమాత దేవాలయం కానీ లేదా దుర్గమ్మ దేవాలయం కానీ, 2 దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు. మీకు నచ్చిన దేవాలయంలో శుక్రవారం రోజు సంతోషమాత దేవాలయంలో అయితేనేమో సాహిత్యము, బియ్యము, పప్పు, ఉప్పు, కాయ, కూర ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి ఇచ్చి నమస్కారం చేయండి. లేదా దుర్గమ్మ దేవాలయంలో అయితే ఒక్కసారి చండీ సప్తశతి పారాయణాన్ని అక్కడ ఉన్నటువంటి పండితుడితోటి చేయించండి.
మీకు 3 మాసాల లోపే వివాహపరంగా తప్పనిసరిగా శుభ ఫలితాలు స్వీకరిస్తారమ్మా. సరేనా? ఓకే గురుగారు. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది హన్మకొండ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. ఓకే, బాబు నక్షత్రం చెప్పండి. బాబు నక్షత్రం ఉత్తర నక్షత్రం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. జయ గురుదత్త గురువు గారు, నమస్కారం. అమ్మ అమ్మ వందనాలు. అమ్మ, ఈ సింహరాశి వస్తుందా కన్యారాశి వస్తుందా? సింహరాశి వస్తాను గురువు గారు. అడగండి, ఏం తెలుసుకుంటారు? అబ్బాయి ఎట్లుంటది ఇది అని తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి డాక్టర్ అయిపోయింది గురువు గారు. ఓకే. ఎన్డీపీసీ అయిపోయింది. ఓకే. ఫిలిపీన్స్ లో అయిపోయింది. అయితే ఇలా పరీక్ష రాయాలి గురువు గారు, పాస్ కావడానికి ఎట్లుంటుందని తెలుసుకున్నాను. ఏం కాదమ్మా, ఏం కాదు. ఇప్పుడు మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత తప్పనిసరిగా పొందుతాడు. వైద్య రంగంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతాడు. నక్షత్రాధిపతి సూర్యుడు కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఈయనకు నక్షత్రాధిపతి కాబట్టి అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తాడమ్మా. ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం ఒక్కసారి వారినే పఠించమని చెప్పండి, మేలు జరుగుతుందమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగమణి అండి, నాగారం చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా కొడుకు గురించి అండి. ఓకే, నక్షత్రం చెప్పండి. నక్షత్రం లేదండి, డేట్ ఆఫ్ బర్త్. పేరు చెప్పండి అమ్మా. సందీప్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ మార్చి 31, 2002. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మీ పాదాలకు శతకోటి వందనాలు. శివార్పణం. మీ పేరేంటమ్మా? నా పేరు నాగమణి గురుగారు. నాగమనమ్మ, ఒక మాట అడుగుతా. చెప్పండి. 2002లో కొడుకుకు జన్మనిచ్చినావు. 2002, 2025 ఇంతవరకు ఆయన నక్షత్రం తెలియకపోయా, రాశి తెలియకపోయా, లగ్నం తెలియకపోయా, ఓ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని కూర్చుంటివి. ఎట్లా చెప్పు? గురుగారు చెప్పిరు, వేరే గురు పంతులు గారు చెప్పిరు, కానీ మీ నోటి నుంచి మీ ద్వారా తెలుసు. అంటే నేను కరెక్ట్ చెప్తానా తప్పు చెప్తానా నన్ను పరీక్షిస్తావా ఏంటి ఇవాళ? గురుగారు వాళ్ళు టైం లేని చెప్పమని అన్నారు, మామూలుగా చెప్పిరు. మామూలుగా ఎట్లా చెప్తారు? ఇప్పుడు నేను చెప్పాలన్నా సమయం ఖచ్చితంగా కావాలి కదా. అంటే 8 to 9 మధ్యలో పుట్టింది గురుగారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు విశాఖ నక్షత్రము తులా రాశి అని చెప్పారు. ఓకే. ఇప్పుడు నేను ఏది చెప్తా అది తీసుకుంటావా, వాళ్ళు చెప్పింది తీసుకుంటావా? మీరు చెప్పింది తీసుకుంటా గురుగారు. భలే తయారయ్యారు భగవద్బంధువులు. అమ్మో, విశాఖ నక్షత్రము తులారాశి తీసుకోండి అమ్మా. విశాఖ నక్షత్రము తులారాశి, నక్షత్రాధిపతి గురువు, రాశ్యాధిపతి శుక్రుడు. సందీప్ రెడ్డి ఆ పేరు? అవును గురుగారు. ఏం చదువుకుంటున్నాడు? బీటెక్ అయిపోయింది గురుగారు, జాబ్ కోసము. ఆయనకు జాబ్ రావాలంటే ఒక్కటే, నేను చెప్పిన విధానం మార్చుకోమని చెప్పండి. తన కోపమే తన శత్రువు. అర్థమైందా మీకు? అర్థమైంది గురుగారు. అందులో అన్నున్నాయి. అది గనక తగ్గించి తనదైన శైలిలో మంచి స్వభావము ప్రేమతోటి అడుగు ముందుకు వేస్తే 15 రోజులల్లో అతడికి ఉద్యోగం వస్తుంది. అదొకటి. రెండవది, గురువారము రోజు శనిగలు మొలకలు రావాలి. అంటే 2 రోజుల ముందు నానబెట్టండి, లేదా 1 రోజు ముందు నానబెట్టండి. శనిగలు మొలకలు వచ్చిన తర్వాత నవగ్రహ దేవాలయములో గురుగ్రహానికి 16 ప్రదక్షిణములు చేసిన తరువాత పిడికెడు పసుపు ఆ గురుగ్రహ పాదాల దగ్గర వదిలిపెట్టి ఈ యొక్క మొలకలు వచ్చిన శనిగలు అక్కడ నైవేద్యం పెట్టి అక్కడనే వదిలిపెట్టి ఇంటికి రమ్మనండి. ఇదొక్క పరిహారం చేసుకోండి, ఉద్యోగము తప్పనిసరిగా వస్తుంది, జయము జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, అలాగే రుద్రాక్షమాల చాలామంది ధరిస్తూ ఉంటారు, ఏకముఖి రుద్రాక్షని. అలాగే ఆరోగ్యం కోసం అయితే షణ్ముఖి రుద్రాక్షని చాలామంది ధరిస్తూ ఉంటారు. మరి మగవారు ధరిస్తూ ఉంటారు, మరి ఆడవాళ్ళు కూడా మరి ఎప్పుడు నిత్యం కూడా ధరించవచ్చు అంటారు గురుగారు? ఏ సమయంలో ధరించవచ్చు? అసలు ఏ ముఖి ధరిస్తే మంచిది అంటారు గురుగారు? రుద్రాక్ష అనేది ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది, మహా అద్భుతమైనటువంటి ఒక ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది. అంటే రుద్ర అక్షలు
రుద్ర అక్షలు విడదీస్తే ఈశ్వరుడు యొక్క కుడి కన్ను ఎడమ కన్ను నుంచి వచ్చేటువంటి నేత్రము బిందువుల నుంచి సృష్టింపబడ్డయే రుద్రాక్షలు. అయితే ఆ రుద్రాక్షలు దేహో దేవాలయ ప్రోక్తో అంటాం మనం. అంటే శివుడి యొక్క ఆత్మ అందులో ఏకముఖి నుంచి 16 ముఖాల వరకు చాలా అద్భుతమైనటువంటి రుద్రాక్షలు. ఏకముఖి దొరకడం అనేది అరుదు వాస్తవానికి. ఏకముఖి ఎలా ఉంటుందంటే భద్రాక్షలు రుద్రాక్షలు రెండుగా మారుతాయి. రుద్రాక్షలు ఒక రకంగా ఉంటాయి, భద్రాక్షలు ఒక రకంగా ఉంటాయి. రుద్రాక్ష పుట్టిన తర్వాత భద్రాక్ష మళ్ళీ ఆ కొమ్మకే పుడుతుంది. రుద్రాక్ష ప్రప్రథమంగా శివుడి ఆత్మ అయితే భద్రాక్ష అమ్మవారి యొక్క రక్ష. ఇందులో రెండు మంచియే. అందులో ఏకముఖి రుద్రాక్ష చాలామంది చంద్రాకారంగా ఉన్నది మాత్రమే పరిగణంలోకి తీసుకుంటారు. అసలు ఏకముఖి రుద్రాక్ష ఒక మనకు వర్తులాకారం అంటే రౌండ్గా ఉండేటువంటి రుద్రాక్షనే ఏకముఖి రుద్రాక్ష అంటారు. చాలా అరుదు. అది ఎలా పరిగణంలోకి తీసుకోవాలంటే ఒక కాంచు గ్లాస్ తీసుకోండి, అందులో రుద్రాక్ష ముందు వేయండి. వేసిన తర్వాత దాని లోపట పూర్తిగా బియ్యము పోయండి. బియ్యము పోసిన తర్వాత రుద్రాక్ష ఎక్కడుంది? కింద ఉంది కదా. అయితే శివుడికి ఇష్టమైన మంత్రం ఏమిటి? పంచాక్షరి. 12 సార్లు ఓం నమ శివాయ అనేలోపు కింద ఉన్న ఏకముఖి రుద్రాక్ష పైకి తేలాలే. అది ఒరిజినల్ రుద్రాక్ష. ఇది ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఎవరైనా అంటే ఈ మధ్యకాలంలో కొన్ని రుద్రాక్షలు చాలా అరుదు అండి. ఏకముఖి కావచ్చు, సప్తముఖి కావచ్చు, ద్వాదశముఖి కావచ్చు, లేదా షోడశ దశముఖి కావచ్చు, లేదా పంచాదశ కావచ్చు. కొన్ని ఈజీగా దొరికేటి పంచముఖి, షణ్ముఖి, త్రిముఖి, చతుర్ముఖి, ఇవి చాలా ఈజీగా దొరికిపోతాయి. అయితే రుద్రాక్ష విషయంలో వస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభించాలంటే 27 నక్షత్రాల జాతకులు ఏ నక్షత్రములో జన్మించారో, ఏ పాదములో జన్మించారో ఆ పాదమును బట్టి ఆ ముఖి రుద్రాక్ష వేసుకుంటే కలిసి వస్తుంది. అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా సప్తముఖి, నవముఖి, దశముఖి ఇలా 3 కలిపి జోడి వేసుకోవడం కాదు. నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. నువ్వు ఏ పాదంలో జన్మించావో ఆ పాదముకు తగ్గట్టు రుద్రాక్ష వేసుకుంటే 100% పనిచేస్తుంది. అందులో ఏకముఖి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అదే కొనుగోలు చేసుకుంటా, అదే వేసుకుంటా అంటే కష్టం. అయితే ఇందులో పురుషులు పూర్తిగా ధరించవచ్చు, దాంట్లో మార్పు లేదు. రుద్రాక్ష ఏది ధరిస్తే బాగుంటుంది ఆ నిపుణుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే పర్వాలేదు. ఇక స్త్రీల విషయానికి వస్తే పూజా సమయములో మాత్రము రుద్రాక్షమాల ధరించి పూజ తదనంతరము రుద్రాక్షమాలను తీసి దేవుడి గదిలో ఒక బాక్సులో పెట్టడము, అలా ఒక నియమం పెట్టుకుంటే చాలా మంచిది. లేదా సుమారుగా ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటలు ధరించవచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సమయాలలో స్త్రీలకు పనికిరాని రోజులు వస్తాయి కాబట్టి తెలియకుండా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి 24 గంటలు రుద్రాక్షమాల స్త్రీలు ధరించకూడదు. ఇది ఒక నియమం. ఇక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పురుషులు ఎవరైనా కూడా అద్భుతంగా ధరించవచ్చు. అందులో ఒక సిద్ధమాల ఉంటుంది భవ్యగారు. సిద్ధమాల అంటే సిద్ధులు ధరించేటువంటి మాల. ఈశ్వరుడు తన సిద్ధమాలలో ప్రత్యక్షం ఎప్పుడూ అవుతూ ఉంటాడు. మీరు గమనించండి, నేను ఎప్పుడన్నా పెద్ద యజ్ఞయాగాదులు క్రతువులు చేసినప్పుడు నేను సిద్ధమాల వేసుకొని ఉంటాను. అంటే అది కూడా అరుదే. కానీ నాకు ఒక సాధువులు, సత్పురుషులు, మహర్షులు, నేను గోముకు వెళ్ళినప్పుడు ఎక్కడైతే గంగమ్మ పుట్టిందో, అపర భగీరథుడు తపస్సు చేసినటువంటి పుణ్యస్థలం ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నివసించేటువంటి ఆ సాధువులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ప్రసాదంగా ఇచ్చారు. దాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను. దాని వలన వచ్చిన శక్తిని భగవద్బంధువులకు దారపోస్తున్నాను. అయితే ఇక్కడ ఇష్టం వచ్చిన రుద్రాక్ష ధరించకుండా తెలుసుకొని ధరించడం చాలా శ్రేయోదాయకం, శ్రేయస్కరం. జై గురుదత్త. గురుగారు మన కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. పాప నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. సరే చెప్పండి. డిసెంబర్ 30, 2002 రాత్రి 10 నుంచి 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో. పేరేంటమ్మా? శ్రీనిధి.
శ్రీనిధి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త గురుగారు, పాదాలకు శతకోటి వందనాలు. శుభం తల్లి శ్రీనిధి. ఏం తెలుసుకుంటావు? నీకేమవుతుంది అమ్మాయి? మా కూతురు గురుగారు. ఓకే, ఏం తెలుసుకుంటావమ్మా? అమ్మాయికి జాబ్ కావాలి గురుగారు, పెళ్లి కూడా చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఎప్పుడు ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఈ సంవత్సరం చేస్తారా? మా మా భర్త లేరు గురుగారు. ఓకే, అమ్మకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఓకే ఓకే. అయ్యయ్యో, ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది మరి? అమ్మ నాన్న చేద్దామని అంటారు, అమ్మ నాన్న తప్ప ఎవరు లేరు. ఓకే, ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది. జాబ్కు కోచింగ్ తీసుకుంది, జాబ్కు సెర్చ్ చేస్తుంది గురువుగారు. ఓకే, పెద్దగా దోషాలు ఏం లేవమ్మా, చింతించవలసిన అవసరం లేదు. హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది? హైటెక్ సిటీ గురువుగారు. నేను ఒక టెంపుల్ చెప్తాను, ఆ దేవాలయానికి వెళ్ళి 4 మంగళవారాలు ప్రదక్షిణం చేయమని చెప్పండి. మీరు ఈ హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మేలు జరుగుతుంది. పెద్దగా గ్రహదోషాలు అయితే ఏం లేవు. తప్పనిసరిగా ఈ సంవత్సరము కన్యాదాన ఫలితం దక్కుతుంది. పాణిగ్రహణ అధికారం అమ్మాయికి దక్కుతుంది. వివాహ యోగము కూడా కనబడుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావమ్మా. మీ కుటుంబానికి భగవంతుడు మేలు చేస్తాడు. తప్పనిసరిగా శుభం జరుగుతుందమ్మా. మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తాను. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉంటుంది కదా. సరే, మీకు పెద్దమ్మ దేవాలయం అని చెప్పండి. పెద్దమ్మ దేవాలయంలో 4 మంగళవారాలు అమ్మవారికి 18 నిమ్మకాయలు సమర్పించమని చెప్పండి. 8 ప్రదక్షిణాలు చేయమని చెప్పండి. 8 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి కుంకుమ అనామిక వేలుతోటి లలాటంలో పెట్టుకొని నాకు ఉద్యోగము వివాహపరంగా శుభ ఫలితాలు ఇవ్వు తల్లి అని నమస్కారం చేసుకోమనండి. తప్పనిసరిగా రిజల్ట్ వస్తుందమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను పద్మారావు నగర్ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలా. నక్షత్రం చెప్పండి. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9th June 1983. ఓకే, 9:20 AM. సరే, పేరేంటమ్మా? తన పేరు శ్రీనివాస్ రాజు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, పాదాభివందనాలు మీకు. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు తల్లి. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చక్కగా కాపాడుతూ ఉండాలి తల్లి. మీ పేరేంటి? నా పేరు మాలతి అండి. మాలతి పద్మారావు నగర్లో ఉంటారు. అవును అవును. పద్మారావు నగర్ అంటే స్కందగిరి దేవాలయం దగ్గర. అవును 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 అయ్య గారు. అవును గురుగారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు PhD కంప్లీట్ చేసుకోనికి కొంచెం బ్రేక్ తీసుకున్నాను గురుగారు. మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలమ్మా. తప్పనిసరిగా శుభం జరుగుతుంది. మీ సోదరుడి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, మా సోదరుడికి వివాహము 21లో జరిగి బ్రేక్ అయిందన్నమాట. ఓకే, అయితే వాడు కొంచెం ప్రొఫెషనల్ గా కూడా కరెక్ట్ గా స్థిరముగా లేడు. ఓవర్సీస్ కన్సల్టెన్సీ వీసా అది చేస్తాడు. కొంచెము ప్రొఫెషనల్ గా పర్సనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ ఇవేవి సెటిల్డ్ గా లేడు. మా అమ్మ నాన్నకి వాడి గురించి చాలా టెన్షన్ అట్లా ఉంటది. మీరు ఏమైనా పరిహారం చెప్తే కొంచెం లైఫ్ ఒక కరెక్ట్ డైరెక్షన్ లో పోతది అన్నట్టు ఆ నమ్మకం తోని మా అమ్మ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇవాళ ఆ భగవంతుడి అనుగ్రహం అనుకోవాలా, మీతో మాట్లాడే అంత అదృష్టం దొరికింది మాకు. చాలా సంతోషం, చాలా సంతోషం. మీకు ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. అడుగుమంటారా గురువు గారు? ఓకే. ఏడుకొండలవాడు తిరుమలలో ఉంటాడు కదా. తిరుమలలో ఆ శ్రీ స్వామివారికి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఏ ఆగమం ప్రకారము పూజాది క్రతువులు జరుగుతాయి? నాకు ఐడియా లేదు గురువు గారు దాని గురించి. అసలు ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక 4 times వెళ్ళిన. ఎన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళారు? 2 times నడుచుకుంటూ వెళ్ళిన. వావ్ వావ్, సూపర్. అలిపిరి మెట్లు కూడా వెళ్ళాలి. మళ్ళీ కూడా వెళ్ళారా? వెళ్ళాలి. తదాస్తు. ఆ స్వామివారి దర్శనం తప్పకుండా మీకు లభిస్తుంది. రెండవ ప్రశ్న, ఇందులో మీరు గెలుస్తారు, నాకు నమ్మకం ఉంది.
మీరు నివసించేటువంటి పద్మారావు నగర్ నుండి చదువుల తల్లి సరస్వతీ దేవాలయము అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది ఎక్కడ? ముషీరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ లో జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది అయ్యగారు. అమ్మో సూపర్, అద్భుతంగా చెప్పారు కదా. ధన్యవాదాలు గురువుగారు. ఎస్, ఇప్పుడు మీ అమ్మగారికి చెప్పండి, బాబు విషయములో కొంతవరకు కాలసర్పదోషంలో ఉన్నాడు. దాని వలన వివాహ బంధములో కూడా దాంపత్యంలో సఖ్యత ఉండకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఇబ్బందులు వచ్చి విడిపోయే పరిస్థితి దాకా వచ్చింది. అయితే మరల వారికి మంచి జరగాలన్నా, చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత రావాలన్నా, వారి జాతకములో మంచి జరుగుతూ తను 10 మందికి సహాయం చేయాలన్నా, కుటుంబ గౌరవం పెరగాలన్నా, అమ్మా నాన్నల సేవ చేయాలన్నా ఇతడికి అద్భుతమైనటువంటి పరిష్కారం. అదొక్కసారి రాసుకోండి, మీరు అది చేయించండి తల్లి, సరేనా? సరే సరే. మహన్యాసపూర్వక రాసుకోండమ్మా. మహన్యాసపూర్వక సర్పమంత్రముతో సంపుటీకరణము చేసి నమక చమక పారాయణములతో రుద్రాభిషేకం. ఇది ఏ రోజు చేయాలంటే ఆరుద్రా నక్షత్రము కానీ, సోమవారం రోజున కానీ, మాస శివరాత్రి రోజున కానీ, ఈ మూడింటిలో ఏది మీకు కలిసి వస్తే అది మీరు తప్పనిసరిగా శివాలయములో కానీ, అమ్మవారి ఆలయంలో కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులను సంప్రదించి ఆ పరిహారము వారికి చేయిస్తే 12 సంవత్సరాల యోగము వారికి వర్తిస్తుంది. చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యంలో మరల నెక్స్ట్ స్టెప్ వేసినా కూడా ఇబ్బందులు రాకుండా ఉంటుందమ్మా. అలా చేసుకోండి తల్లి. జై గురుదత్త. గురుగారు, మరి మనకి భగవద్గీత అనేది చాలా పవిత్రమైన గ్రంథము. కానీ కొన్ని అంటే ఎవరైనా చనిపోయినా కూడా ఈ భగవద్గీతలో శ్లోకాలు వస్తూ ఉంటాయి కదా, ఎందుకని గురుగారు? దాని పరమార్థం ఏంటి? వాస్తవానికి భారతీయ సాంప్రదాయంలో ఉత్తమగతులు లభించాలని మరణించినటువంటి వారు ఎవరైనా సరే ఉత్తమగతులు లభించాలని కోరుకోవాలి. నెంబర్ 1. ఎవరు మరణించినా కూడా మరణించే ముందు ఖచ్చితంగా ఇక ఒక 5 సెకండ్ల ముందు మరణించే ముందు వారికి భగవంతుడు కింకరులు కనబడతారు వాస్తవానికి. అయితే మరణించిన తర్వాత వారు మనము సూతకం పడతాం. సూతకం 11 రోజులు పడతాం. ఆ 11 రోజులు ఆ చనిపోయినటువంటి శరీరానికి దహన సంస్కారాలు చేస్తాము. అందులో ఉన్నటువంటి ఆత్మ మాత్రము బయటికి వచ్చి 11 రోజులు ఆకాశం పైకి వెళ్తుంది. అందుకే సూతకం. అక్కడి నుంచి ఆ ఆత్మకు సూక్ష్మ శరీరము దాల్చి 16 పట్టణాలు 12 మాసాలలో దాటిపిస్తారు. అక్కడ కూడా పట్టణాలు ఉంటాయి. 16 పట్టణాలు 12 మాసాలలో. అందుగురించి నెల మాసికం పెడతారు. ప్రతి నెలకు ఒక మాసికం పెడతారు. అయితే మరణించిన సమయంలో మన హైందవ సాంప్రదాయంలో భగవద్గీత పెట్టుమని ఎవ్వరూ చెప్పలే, ఏ శాస్త్రము చెప్పలే, ఎవ్వరూ కూడా చెప్పలే. ఇది మన హిందువులు చేసేటువంటి గొప్ప పాతకం అంట నేనైతే నా విషయంలో. అంటే ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే భగవద్గీత గ్రంథం ఇంట్లో పెట్టుకోవడానికి చేత కాదు, భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతిరోజు ఒక శ్లోకం చదవడానికి చేత కాదు, కనీసము ఆ ఉన్నటువంటి శ్లోకాలను ఇంట్లో పిల్లలకు నేర్పడానికి చేత కాదు. అంత పరమ పవిత్రమైనటువంటి హిందూ ధర్మానికే చిహ్నమైనటువంటి ఆ గ్రంథాన్ని దేవుడి గదిలో పెట్టడానికి చేత కాదు. కానీ ఎవరన్నా మరణించిన సమయంలో మాత్రము ఆ భగవద్గీతను కర్మణ్యేవాధికారస్య అనుకుంటా పెట్టుకుంటూ పోతారు. ఎలా అయిపోయిందంటే సౌమ్య గారు, మనము ఉదయం లేచి ఇంట్లో ఆడపడుచులు చక్కగా ఏది వాకిట్లో నీళ్లు చిమ్మి ముగ్గు వేసే సమయంలో అది వినబడ్డదనుకోండి, వెంటనే ఎవరో చనిపోయారు మన కాలనీలో, వెళ్దాం లోపలికి పోదాం, తలుపు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన. అసలు భగవద్గీత ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, మల్లికార్జున స్వామి సుప్రభాతము, అమ్మవారి సుప్రభాతము ఎలా వింటామో, స్తోత్రాలు పారాయణములు ఎలా వింటామో ప్రతి ఇంటిలో భగవద్గీత ఖచ్చితంగా వినాలి. భగవద్గీత లేని ఇల్లు హిందూ ధర్మంలో ఉండకూడదు. ఈ మధ్యలో ప్రచారం జరుగుతుంది అద్భుతంగా. మీరు చాలామంది మనం వెళుతూ ఉంటే సిగ్నల్స్ దగ్గర భగవద్గీత పుస్తకాలు బ్రతిమిలాడిస్తున్నారు.
వాళ్ళు ఎవరో తెలుసా అమ్మ? ఇస్కాన్ టెంపుల్స్ వాళ్ళు. వాళ్ళ విద్య తెలుసా? ఒక్కొక్కరు బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డాక్టర్లు, అద్భుతమైనటువంటి విద్యలు చదివినటువంటి వాళ్ళు అన్నీ వదులుకొని లక్షల రూపాయలు వేతనం వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు వదులుకొని మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, మన భగవద్గీతను ప్రతి ఒక్కరికి చేర్చడానికి సిగ్నల్స్ దగ్గర ఇంత మొహమాటము లేకుండా, ఇంత ఏమంటారు, మనమైతే కాస్త సిగ్గుపడతాం ఏమనుకుంటారు అని, అవన్నీ వదిలిపెట్టి ఈ దేహము భగవంతుడు ఇచ్చింది, ఆ భగవంతుడి కోసం సేవ చేయడానికి ఎందుకు మొహమాటమని ఇలా ప్రతి ఒక్కరికి బ్రతిమలాడిస్తున్నారు. ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు మన వారు తెలుసా? నేను సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాను కొంతమందిని, ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు. ఎన్నో పనికిరాని వృధా ఖర్చులు పెడుతూ ఉంటాము. ఆ గ్రంథము కొనుగోలు చేసి కనీసము నీ ఇంట్లో చదవకు, కనీసము నీ ఇంట్లో పెట్టుకోకుండా ఒక పండితుడికి, చదివేవాడికి ఇచ్చి దానం చేయి. నువ్వు చదివేవాడికి ఇస్తే ఆ గ్రంథం ఏమైతే తెలుసా? అక్కడ చిత్రగుప్తుడు రాసి పెట్టుకుంటాడు. ఈరోజు భగవద్గీత గ్రంథము కొనుగోలు చేసి ఒక చదివేవాడికి ఇచ్చినటువంటి వాడికి చనిపోయినప్పుడు ఉత్తమ గతులు లభించాలని రాసుకుంటారు. కానీ మరణించిన సమయంలో మాత్రము భగవద్గీత ఖచ్చితంగా చదవకూడదు, అలాగే వినకూడదు. మరి ఏం చేయాలి చనిపోయినప్పుడు? అసలు ఉన్న సత్యం చెప్పాలంటే చనిపోయినటువంటి ఆ మానవ శరీరము మనిషి విలువ ఎంత గొప్పది, ఎంత ఇబ్బందులు పడుతుందో చూడండి. మనిషి బ్రతుకున్నప్పుడు మనిషి అంటాం, మనిషి ఆ ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్లో చేర్చినప్పుడు మనిషిని తీసేసి శరీరం సహకరిస్తలేదంటాం. వినండి, అంతే కదా? శరీరం సహకరిస్తలేదు. మరి ఎలా అంటే తర్వాత బాడీ సహకరిస్తలేదంటాం. మూడవ ఆప్షన్లోకి వెళ్తాం. అంటే ఆల్రెడీ మనము మనిషి, శరీరము, బాడీ ఎప్పుడైతే వచ్చినామో నెక్స్ట్ ఖచ్చితంగా మనిషి మనకు దక్కడని తెలుసుకుంటాం. బాడీ సహకరిస్తలేదంటాం. తర్వాత బాడీని ఇచ్చేసేయండి అంటాం. అంటే మనిషికి మానవ విలువలు ఎక్కడున్నాయండి? ఈ శరీరాన్ని పెట్టుకొని నాది అంటాం కదా. మనము చేసిన పుణ్యము, మనం చేసిన పాపము, మనం చేసిన మంచి పనులు, మనం చేసిన ఏదైనా భగవంతుడి సేవ ఉంటుంది చూడు, అదే మనల్ని కాపాడుతుంది. అదే మనం మరణించిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఉత్తమ గతులలో భగవంతుడి పక్కన కూర్చుండబెడుతుంది. కానీ ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు, కుటుంబాలు, కొడుకులు, కోడళ్ళు, అత్తలు, మామలు, వీళ్ళందరూ మీద ఏడుపులే తప్ప శ్మశానం వరకు వచ్చి ఎప్పుడు అయిపోతుందరా ఇంటికి వెళ్ళాలని చూస్తారు. అందుకే నేను ఒకటే మాట అంటాను, చేసిన పుణ్యము, అందుకే పుణ్యము సంపాదించుకోండి. చేసిన పుణ్యము, చేసిన ధర్మము, చేసిన సహాయము, ఈ మూడు మాత్రమే మనిషికి సహాయం చేస్తుంది. ఒక మనిషి అరగంటలో హాస్పిటల్కి వెళ్ళి మంచిగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 6 మాసాలు హాస్పిటల్లో బెడ్ మీద పండుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారి ఏం పాపం చేశారు, వీరు ఏం పుణ్యం చేశారు? అందుకే భగవద్గీత చదివితే ఉత్తమగతులు లభిస్తాయి. శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిస్తుంది. మరి మరణించినప్పుడు ఏ మంత్రం చదవాలో తెలుసా అమ్మ? ఫస్ట్ ఏడవకూడదు. ఫస్ట్ మంత్రం నేను చెప్తాను. అయ్యో గురువుగారు ఎలా చనిపోయింది నా వాళ్ళు కదా అంటే, ఏడిస్తే వాడు నరకం పోతాడు. నా మాట వినండి, సత్యమైన మాట. నువ్వు చనిపోయిన వాడిని ఇంకా నరకం పంపిస్తున్నావు. మరి ఎలా? బాధ కదా. ఏం బాధ? నిజంగా బాధ ఉంది కదా. చనిపోయిన వారెంబడి మనం కూడా పోతారా ఎవరన్నా చెప్పండి? మరి ఏ మంత్రం చదవాలి? కలిదోష నివారణ మంత్రం. నేను ఎన్నో మార్లు చెప్పాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నిజంగా కూడా ఇంటి నుంచి శ్మశానం వరకు తీసుకెళ్ళేటప్పుడు అద్భుతమైనటువంటి ఈ నామజపం చేసుకుంటూ వెళితే ఆ కృష్ణ పరమాత్ముడు మరణించినటువంటి వాడికి ఉత్తమ గతులు ఇస్తాడు. ఇక నువ్వు ఏడవడం వలన 40 మంది వస్తారు. 40 మంది ఏడవడం వలన 40 రకాల ఏడుపు ఉంటుంది. ఆ ఏడుపులో రాక్షసులు ఉంటారు, అందులో యమకింకరులు ఉంటారు. ఇక ఇంకెక్కడైతుంది? కాబట్టి భగవద్గీత అనేది మరణించినప్పుడు తప్పనిసరిగా ఎవ్వరు కూడా వినకూడదు. హరే నామ మంత్రము ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు లభిస్తాయి. శుభం. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? లక్ష్మీ బారోజ్ అండి, బీరంగూడ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మనవరాల గురించి అండి, అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నాము. సరే, నక్షత్రం చెప్పండి అమ్మా. గురువు గారు నక్షత్రము ఉత్తర పల్గుని నక్షత్రం అండి. సరే గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు, మన కైలాసపురంలో మేము సభ్యులం. గురువు గారు, శివ పరివారంలో ఉన్నారా తల్లి?
ఉన్నాము స్వామి. మేము 2-3 సార్లు వచ్చాము అక్కడికి. ఎలా అనిపించింది మన కైలాసపురం? చాలా బాగుందండి, చాలా బాగుంది. మేము శివలింగ ప్రతిష్టాపనకు వచ్చాము స్వామి. కానీ మీరు నిజంగా ఆ సమయంలో ఆ వాతావరణము, ఆ వర్షాలు, ఆ చల్లటి ప్రదేశంలో ఉన్నట్టు అనిపించిందమ్మా? అవును గురుగారు, చాలా బాగుంది. అసలు మీరు చేసే అభిషేకాలు కూడా చాలా చాలా అసలు చెప్పలేము, మాటలు రావు. అదంతా ఈశ్వర కృప అమ్మ. మనమంతా ఒక వసుదైక కుటుంబం లాగా ఎప్పుడూ కలిసి ఉండాలి తల్లి. ఒక మంచి మాట అడిగారు మన్మరాలు కోసం అక్షరాభ్యాసం చేయించాలని. ఉత్తర పలుగుని నక్షత్రము కన్యారాశియా సింహరాశియా? మీరు అక్షరాభ్యాసం గురించి మొత్తం చెప్పండి. తప్పకుండా అమ్మ. అక్షరాభ్యాసం అనేది బాసర క్షేత్రంలో చేయించండి ప్రప్రథమంగా. బాసర క్షేత్రమే ఎందు గురించి చెప్తున్నానంటే వేదవ్యాస భగవానుడు తపస్సు చేసి అమ్మవారిని మెప్పించి ఒప్పించి అక్కడ ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం. బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసించేటువంటి తల్లి, చదువుల తల్లి అక్కడ ఉంటుంది. ఆ యొక్క పుణ్య ప్రదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్నో దేవాలయాలు ఉండగా బాసర క్షేత్రమే ఎందుకు చెప్తున్నాను? అక్కడ ఆ పవిత్రత ఉంటుంది. ఇప్పుడు ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎందుకే కైలాసపురం రమ్మంటున్నాను? జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఒక మహాపుణ్య ప్రదేశం. అయితే బాసర క్షేత్రంలో మూలా నక్షత్రము రోజున అక్షరాభ్యాసం చేయించుకుంటే అమ్మవారి నిండు అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మూలా నక్షత్రం మీకు సరిపడే విధంగా కలిసి రానప్పుడు ఏ రోజైనా పర్వాలేదమ్మా, మీరు ఏ రోజైనా కూడా అక్షరాభ్యాసం చేయించే ముందు అమ్మవారి అభిషేకములో పాలు పంచుకున్న తరువాత అక్షరాభ్యాసం చేయించండి. ఇలా చాలామంది చెయ్యరు. మీరు అలా చేయిస్తే కనుక మీ మనమరాలకు జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు వస్తాయి. అభిషేకం ఎన్ని గంటలకు ఉంటుందంటే తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి అభిషేకం చేస్తారు. చేసినప్పుడు అమ్మవారి ముఖం పైన ఉన్నటువంటి పసుపును బండారి అంటారు. ఆ బండారిని కాస్త మీ మనమరాలకి ఇవ్వండి. మన అభిషేకమైన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి హారతి ఇచ్చిన వెనువెంటనే అక్షరాభ్యాసం స్టార్ట్ చేస్తారు. అభిషేకము చూసి హారతి తీసుకున్న మరుక్షణమే మీ మనమరాల్ని అక్షరాభ్యాసంలో కూర్చుండబెట్టండి. ఒక సేరుంబావు బియ్యము ఒక ప్లేట్లో పోయండి. అందులో పలక, బలపము, అలాగే చేసేటువంటి అక్కడ అర్చకుడిని పిలిచి కూర్చుండబెట్టుకొని మీ సంకల్పము చెప్పుకొని చక్కగా అక్షరాభ్యాసము ముందుగా అమ్మాయితోటి రాపించండి. అది ఫస్ట్ అర్చకుడే రాయాలి. అర్చకుడు తర్వాతనే తల్లిదండ్రులు రాయాలమ్మా. బీజాక్షరి మంత్రం రాస్తారు. ఐం సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని అర్చకుడు రాసి మీకు ఇచ్చిన తర్వాత మీరు మీ ఒళ్ళో కూర్చుండబెట్టుకొని రాయండమ్మా. అప్పుడు ఆ తల్లి దీవెనలు తప్పకుండా లభిస్తాయి తల్లి. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఓల్డ్కి చేస్తున్నామా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మన్మన్ గురించి. ఓకే, నక్షత్రం చెప్పండి. మఖా నక్షత్రము. సరే సరే గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. అమ్మా మఖా నక్షత్రం గురుమంత్రం దళిత గురువు చదవండి తల్లి, చదవండి. నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వరిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దూష చేరణాయ పైలోకం వసుమానాయ నమ స్వాహ. పెద్ద గురువు గారికి, మీకు, సరళమ్మ గారికి శతకోటి వందనాలు గురువు గారు. సంతోషం తల్లి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు ప్రశ్న అడుగుతాను. చెప్తే గురువు గారు తెలుస్తుందిలే. శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు తండ్రి ఎవరు? అంతా తెలియదు గురుగారు. చూసారా, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి వరకు తెలుసుకున్నారు. మరి దశరథ మహారాజు, ఈ ప్రశ్న ఎందు గురించి అడిగాను తెలుసా అండి? మీరు గమనించండి, మన వంశంలో మన తాత వరకే గుర్తుపడతారు, ముత్తాత వరకు మర్చిపోతారు. వాస్తవమా కాదా? ఈ మధ్యకాలంలో అయితే తాతను కూడా మర్చిపోతున్నారు. అంతే. అంటే ఒక 3 తరాల వరకు గుర్తుండాలి, 3 జనరేషన్లు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎవరికి గుర్తుంటాయి? ఇప్పుడు మీరు కళ్యాణంలో చూడండి, ఒరే ఇప్పుడు కన్యాదానం చేస్తున్నావు కదా, మీ తండ్రి పేరు చెప్పురా అని అమ్మాయి తండ్రికి అడిగితే గురువుగారు తెలియదు అంటారు. తండ్రి పేరు తెలియదు, తండ్రి వరకే తెలుసు. అంటే 2 జనరేషన్లు. ఎప్పుడు కూడా 3 తరాల వరకు గుర్తుండాలి. అందుకే రామచంద్రస్వామి యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు అయినప్పుడు దశరథ మహారాజు తండ్రి పేరు కూడా తెలిసి ఉండాలి. కాబట్టి రేపటి ఎపిసోడ్లో దశరథ మహారాజు తండ్రి ఎవరో తెలుసుకుందాము. మగా నక్షత్రం సింహరాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు, మా మన్మడు ఇంటర్ అయ్యింది. ఇప్పుడు
మంచి మార్కులతోనే పాస్ అయ్యాను, కానీ మొన్న ఎంసెట్ రాస్తే పేపర్ హార్డ్ వచ్చిందనేసి ర్యాంక్ రాలేకపోయింది. అయితే ఆయనకు కళ్ళు లేదన్నమాట. అయితే మా బిడ్డ మారుపేంది చేస్తుంది. అయితే ఆమె చనిపోయింది యాక్సిడెంట్ లా, చనిపోయింది. బాబు హాస్టల్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట మా బిడ్డవి. అయితే ఇంతకుముందు 8 లక్షలున్నర ఉండే, అయితే 3 లక్షలు ఇంటర్ ఇచ్చిండు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయన్నమాట. అయితే నేను బాబుని తెచ్చుకునేటప్పుడు కొంచెం బంగారం ఉంటే అది ఇచ్చేసిండు. మేము పిల్లలకి చదివిస్తాము అమ్మి అన్నము, చదివి అమ్మలేదు. అయితే తన దగ్గర ఇంకా మీద డబ్బులు ఉన్నాయన్నమాట. అది ఇవ్వమంటే ఇప్పుడు సీటుకు కావాలి, ఇవ్వమంటే ఆయన కింద కింద అని అంటున్నాడు. ఆయన డబ్బులు ఇచ్చేటట్టు చూడండి గురువు గారు నేను సీటుకు. తప్పకుండా సరస్వతీదేవి అనుగ్రహము, గురువుగారి దయతోటి ఆ బాబు చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడు సహకరించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. మకా నక్షత్రము సింహరాశి, నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. ఓకే, మీరేం చేయండి, గణపతి ఆరాధన 16 పసుపు కొమ్ములు 16 నామాలతోటి గణపతికి బుధవారం రోజు బాబు చేత దేవుడి గదిలో కానీ గణపతి ఆలయంలో కానీ చెప్పండి. 16 నామాలు: సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోధరాయ నమః. ఇలా 16 నామాలు ఉంటాయి. ఒక నామానికి ఒక పసుపు కొమ్ము గణపతి పాదాల దగ్గర. అలా చేయండి. వారి మనసులో మంచి భావన వచ్చి ఆ డబ్బులు మీకు ఇచ్చి బాబు చదువుకు ఆటంకం లేకుండా తప్పనిసరిగా మేలు జరుగుతుందమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుండి, రామ్నగర్ నుండి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలమ్మా. బాబు నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పానమ్మా. సరే చెప్పండి. 10 12 1991. ఓకే. ఉదయం 11 గంటలకి. సరే, పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి అండి. బాబు పేరేంటి? బాబు పేరు రాకేష్ అండి. రాకేష్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఆశీర్వచనాలు. ఏం తెలుసుకోవాలి ఈ జాతకుల గురించి? గురుగారు, బాబుకు మ్యారేజ్ సెట్ అయింది గురువుగారు. ఆగస్టు 14 నిర్ణయించుకున్నాం గురువుగారు. అయితే ఇక్కడ అయ్యగారు అన్నారు గురువుగారు, సూర్యబలం శుక్రబలం ఉన్నా కూడా వివాహం చేయొచ్చు అన్నారు గురువుగారు. అలా ఓకేనా గురువుగారు? అమ్మ, శుక్రబలం కలిసి వచ్చిందంటే తప్పనిసరిగా చేయవచ్చు. గురు శుక్రబలాలు కలిసి వచ్చినా కూడా చేయవచ్చు. సూర్య శుక్రబలాలు కలిసి వచ్చినా చేయవచ్చు. ఒకవేళ జన్మ నక్షత్రాలపైన సెట్ కానప్పుడు వ్యవహార నామాలపైన అక్కడ ఉండేటువంటి పండితులు మీకు చెప్పింది కరెక్టే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అడుగు ముందుకు వేయండి. మంగళకరమైనటువంటి విజయాలు భగవంతుడు మీకు ఇవ్వాలని అనేక ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు పుష్ప మేడం, పులత. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. ఓకే, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం హస్త నక్షత్రము. పుట్టిన తేదీ 30 ఆగస్టు 1992, ఆదివారం మధ్యాహ్నం 3:10కి పుట్టాను మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఆశీర్వచనాలు తల్లి. స్వామి, నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు రీసెంట్ గా పుట్టాడు. ఓకే, నేను జాబుకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను స్వామి. జాబ్ వస్తుందా లేదా? మరి బాబుకు సపర్యలు ఎవరు చేస్తారు? ప్రెసెంట్ అయితే ఇంకా నేనే బాబుని చూసుకొని జాబ్ చేయాలి స్వామి. మరి ఇబ్బంది కాదమ్మా? రీసెంట్గా జన్మించినటువంటి బాబుకు సపర్యల విషయంలో ఇబ్బందులు వస్తాయి కదా. అదే స్వామి, బాబు ఉండంగానే కొంచెం ఇప్పుడు ట్రై చేస్తున్నాను స్వామి. కుదిరితే జాబు చేయాలని అనుకుంటున్నాము. హస్తా నక్షత్రం, కన్యారాశి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ స్వామి. ఓకే, అంటే పెద్దవాళ్ళు లేరా అమ్మా మీకు? అత్తయ్య, మామయ్య? స్వామి, అత్తగారు చనిపోయారు, మామయ్య గారు మాతోనే ఉంటారు స్వామి. మరి చిన్న బాలుడు కదమ్మా, ఇబ్బందులు వస్తాయి కదా మరి. అంటే స్వామి, మా హస్బెండ్ కూడా సంపాదిస్తున్నారు, బట్ సరిపోవట్లేదు స్వామి. ఇద్దరు సంపాదిస్తేనే కదా స్వామి. అందుకే జాబ్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది, వస్తుందా లేదా, ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. చేయండి, ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? ప్రగతి నగర్, కూకట్పల్లి స్వామి. ఓకే, మీకు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. కుకుడుపల్లిలో కనకదుర్గ ఆలయం ఉంటుంది. కుకుడుపల్లిలో మీరు ప్రగతి నగర్ దగ్గరలోనే ఉంటుంది. చింతపండు పులిహోర
మీకు తోచినంత తయారు చేసి ప్రసాదంగా ఆ దేవాలయంలో ఉన్నటువంటి భగవద్బంధువులకు పంచండి. మీకు ఉద్యోగపరంగా శుభ ఫలితాలు స్వీకరిస్తారు. జై గురుదత్త. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలేసుకున్నటువంటి జాతకత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలండి. ప్రియ భగవద్బంధువులకు ఈ రోజంతా శుభం జరగాలని కోరుకుంటూ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇది వాళ్ళ శతమానం భవతి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.